హలో అండి, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. అయితే మనకి రాని వంటలు చేసినప్పుడు అవి బాగా కుదిరాయి అనుకోండి, అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నాకు ఈ ఐస్ క్రీమ్ కూడా అంతే. నాకు ఐస్ క్రీమ్స్ పెద్దగా ఇష్టం ఉండదు, కానీ మా పాపకు చాలా ఇష్టం. అందుకే తన కోసం కష్టపడి నేను యూట్యూబ్లో చూసి మరి ఇది ప్రిపేర్ చేస్తున్నా. చాలా బాగా అయితే కుదిరింది ఫస్ట్ టైం చేసినా కానీ. అయితే మనకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ దాకా తీసుకొని ఒక పొంగు వచ్చేదాకా ఇలాగా మరగబెట్టుకొని, కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ కానీ ఏ ఫ్లేవర్ అయినా మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని ఒక 2-3 స్పూన్స్ దాకా అందులో వాటర్ కానీ మిల్క్ కానీ వేసి మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకొని, మనం మరగబెట్టుకుంటున్నాం కదా, ఈ పాలల్లో వేసుకోవాలి. మంచిగా వేసుకొని ఉండలు లేకుండా మంచిగా తిప్పుకోవాలన్నమాట. అండ్ షుగర్ కూడా మీకు నచ్చినట్టు ఎంత షుగర్ కావాలంటే అంత షుగర్ వేసుకోవాలి. అండ్ మంచిగా ఇలా తిప్పుకుంటే ఉండలు లేకుండా మంచిగా ఇలాగ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటున్నా అండి. మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఏం కాదు, క్రీమ్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ దీన్ని మనము డిష్ అవుట్ చేసుకోవడమే. దీన్ని మంచిగా గాజు గ్లాస్లో మంచిగా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 8 hours. ఒక 2 times బ్లెండ్ చేసుకుంటే బాగా వస్తుంది. కాకపోతే నేను ఎందుకు చేసుకోవట్లేదంటే ఆల్రెడీ ఇందులో మంచి క్రీమే వేసాను కాబట్టి నాకు అవసరం లేదనిపించింది. అండ్ చూడండి ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో అసలు. మా పాపకైతే మస్తు నచ్చింది. నిజంగా నేను బయట నుండి తీసుకొచ్చినా అనుకుంటుంది.